కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైనందుకు సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే ఆనందరావు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల సమయంలో అమలాపురంలో ప్రభుత్వ కళాశాల నిర్మిస్తామని ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని ఆనందరావు అన్నారు. అమలాపురానికి పాలిటెక్నిక్ కాలేజ్, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలు కూడా తీసుకొస్తామని ఆనందరావు తెలిపారు. ప్రభుత్వ కళాశాల రావడంపై విద్యార్థులు సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే గజేస్తమ సెంటర్లో 2024 ఎన్నికల ప్రచారంలో ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలాపురానికి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చి సంవత్సరం తిరగకుండానే హామీ నెరవేర్చి అమలాపురం యొక్క పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అమలాపురం, ముమ్మడివరం, గన్నవరం 3 నియోజకవర్గాలకు సంబంధించి అమలాపురం హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ కృతజ్ఞతలు చేసుకుంటూ, సార్ మీరు ఇచ్చినటువంటి కాలేజీ అమలాపురంలో వేలాది మంది పిల్లలు 3 నియోజకవర్గాల నుంచి చదువుకుని భవిష్యత్తులో పేద పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ తర్వాత విద్యాపైకుండా ముందుకెళ్తారని, దీనికి సంబంధించి మీకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేసుకుంటూ సత్యసుకున్నాను. జై చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. ఇంతవరకు డిగ్రీ కాలేజ్ లేదు. మేము చాలా కష్టపడి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్లో చదివాము. ఇప్పుడు ఎమ్మెల్యే సార్కి, సీఎం సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మా పట్టణానికి డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి స్పెషల్ థ్యాంక్స్ సార్. నా పేరు ధనపల్లవి. నేను గవర్నమెంట్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుకుంటున్నాను. మాకు అమలాపురం డిగ్రీ కాలేజ్ వచ్చినందుకు సీఎం సార్కి, అలాగే లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా అభినందనలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సీఎం సార్కి అలాగే అందరికీ కూడా థ్యాంక్ యూ సార్.